నిరక్షరాస్యతతో మూఢనమ్మకాలతో నివసిస్తున్న ఒక గ్రామంలోని ప్రజల జీవన విధానాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. విద్య లేకపోవడం వల్ల వారి జీవన విధానం ఎలా ఉందో, వారు ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నారో మనం తెలుసుకుందాం. అయ్యా, మనకిప్పుడు పంటలు ఏవి సరిగ్గా పండడం లేదు, ఎందుకో ఏమో. పంటలు లేక తినడానికి గింజలు కూడా లేవు, ఏం చేద్దాం? కుర్రో కుర్రు కుర్రో కుర్రు, సోది చెప్పుతానమ్మ సోది, సోది చెప్పుతానమ్మ సోది. ఉన్నది ఉన్నట్టు చెప్పుతాను, లేనిది లేనట్టు చెప్పుతాను, జరిగింది చెప్పుతాను, జరగబోయేది చెప్పుతాను. కుర్రో కుర్రు, సోది చెప్పుతానమ్మ సోది, సోది చెప్పుతానమ్మ సోది. ఉన్నది ఉన్నట్టు చెప్పుతాను, లేనిది లేనట్టు చెప్పుతాను, జరిగింది చెప్పుతాను, జరగబోయేది చెప్పుతాను, జరుగుతున్నది చెప్తాను. సోది చెప్పించుకోవే తల్లి కుర్రో కుర్రు. మనం కూడా సోది చెప్పించుకుందామయ్యా. సరే, చెప్పించుకుందాం. ఇలా రా అమ్మ సోదమ్మ, కూర్చో. పలుకమ్మ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, నా నోట సత్యమే పలుకునే తల్లి. నీ మీద దేవుడు ఆగ్రహించాడే తల్లి, అందుకే ఇన్ని కష్టాలే తల్లి. దేవర చేసి తల్లి అనుగ్రహం పొందవే తల్లి, పంటలు చక్కగా పండుతాయి. అవునా, మేమేం తప్పు చేశాం? సరే, దేవర చేద్దాం. అయ్యా, మనం కూడా దేవర చేద్దామయ్యా. పంటలు లేక డబ్బులు లేవు, ఇప్పుడు దేవర అంటే చాలా ఖర్చు అవుతుంది. సరే, అప్పు చేసి చేద్దాం. చైత్ర, జంతువులు బలి చేసి దావరులు చేసే పంటలు పండవు. పంటలు పండాలంటే ఏ కాలంలో ఏ పంటలు పండించాలి, ఏ ఎరువులు వేయాలని తెలుసుకొని పంటలు పండించాలి. ఇలాంటి సమాచారాన్ని మీకు తెలియజేయడానికి సమాచార కేంద్రం అని ఉంటుంది. అక్కడికి మీ అమ్మా నాన్నను తీసుకొని వెళ్ళి తెలుసుకొని పంటలు పండించండి. దావరులు చేయడం వల్ల పంటలు పండవని తెలుసుకో. మనకు పంటలు ఎందుకు పండట్లేదో తెలుసా? మనకు ఏ ఎరువులు వేయాలో పంటలకి తెలియడం లేదు, ఏ పంటలు ఎప్పుడు పండించాలో తెలియడం లేదు. అవునా? అలాగా? అవును నాన్న, అందువల్లే పంటలు పండట్లేదు. ఈ విషయాలన్నీ చెప్పే రైతు సమాచార కేంద్రాలు ఉన్నాయట. మనం అక్కడికి వెళ్తే అన్ని విషయాలు తెలుపుతారట నాన్న. అలాగే ప్రతిరోజు వార్తాపత్రికల్లో రైతులకు కావాల్సిన సమాచారం అంతా ఇస్తారట నాన్న. వాటన్నిటినీ మనం తెలుసుకుంటే, చదువుకుంటే పంటలు చక్కగా పండించవచ్చట నాన్న. అందుకే నాన్న, నువ్వు చదువు నేర్చుకో. సరే. చూసారా, విద్య అనే ఆయుధంతో వారి జీవన విధానంలో ఎంత మంచి మార్పులు వచ్చాయో. విద్యను అభ్యసించడం వల్ల ఒక కుటుంబమే కాదు, ఒక గ్రామం, ఆ గ్రామాల వల్ల జిల్లాలు, జిల్లాల వల్ల రాష్ట్రం, రాష్ట్రాల వల్ల దేశం, దేశాల వల్ల ప్రపంచం అభివృద్ధి బాటలో సాగుతుంది. విద్య అనే ఆయుధంతో ఎంతటి మార్పులనైనా తేవగలం. జై భారత్, జై విద్యా భారత్.